ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవ్ ఇట్. మార్క్ 9:23 వర్సెస్. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:23. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు మనల్ని విశ్వాసంలో ముందుకు నడిపించటానికి, అనేక విధాలుగా బోధించటానికి దేవుడు ఎప్పుడు ఆశపడుతూ ఉంటాడు. మనము ఉదాహరణకు మనం స్కూల్లో చదువుకునేటప్పుడు మనకి ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో మనం ఎంతవరకు చదువుకున్నాం, మనం ఎంత కష్టపడ్డాము, మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనే దానికి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో మనం ఉత్తీర్ణత చెందుతాం. ఆ తదుపరి మనము నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాం. అంటే మనము బాగా చదివి పరీక్షల్లో పాస్ అయినప్పుడు నెక్స్ట్ క్లాస్కి మాత్రమే ప్రమోట్ అవుతాం. అట్లానే మన విశ్వాసం అనే బడిలో కూడా చదువుకోవాలి. అంటే ఆ చదువుకి విశ్వాస పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అంటే క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం ఉండాలి, అలాగే ధైర్యం, ఇలా ఎన్నో మెట్లు ఎక్కాలి. మనము చేరేదంతా విశ్వాసపు తుదిమెట్టుకు చేరాలి. అప్పుడే మనకి విజయం వస్తుంది. అలాగనే మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ప్రతి విషయంలోనూ మనకి సాధ్యమవుతుంది. ఇక్కడ కొంత దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, కొంతమంది రోగులు మీద చేతులుంచి వారి స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమో దేవుడు అక్కడ చేయలేదు. ఎందుకంటే వారి అవిశ్వాసానికి దేవుడు ఆశ్చర్యపోయాడు. అంటే అక్కడ విశ్వాసంతో కాకుండా అవిశ్వాసంతో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ శిష్యులు రోగుల్ని స్వస్థపరచలేకపోయారు. అలాగనే మనం కూడా అవిశ్వాసంతో ఉండకుండా విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఆ కార్యం అనేది జరుగుతుంది. దేవుడు మన నమ్మకం ద్వారానే ఏ పనైనా చేయగలుగుతాడు. మన అవిశ్వాసం ద్వారా ఆ పని చేయకుండా అడ్డగించబడుతుంది. అందుకని అవిశ్వాసంతో కాక నమ్మకంగా విశ్వాసంతో మనము సమస్తాన్ని సాధ్యపరచుకోవడానికి ఒక విశ్వాసం ద్వారానే మనం చేయగలం, నమ్మకం ద్వారానే. కాబట్టి మనమందరము దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ముందుకి కొనసాగాలని విశ్వాస యాత్రలో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడువైన తండ్రి, నీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం ప్రకారం తండ్రి, ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ, కుటుంబంలోనూ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారంగా సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.